అతిపెద్ద తీర ప్రాంతం, జాతీయ రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలు ప్రోత్సాహం అందిస్తే పారిశ్రామికంగా అభివృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ఎంతో అవకాశం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అయితే వైకాపా పాలనలో రాష్ట్రం పారిశ్రామికంగా 5 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయింది. రాజకీయ కక్ష సాధింపులతో పెట్టుబడిదారులను నిలువు దోపిడీ చేసింది. పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారికి పొమ్మనకుండా పొగబెట్టింది. ఈ నేపథ్యంలో ఆ నష్టాన్ని పూడ్చి పారిశ్రామిక రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కొత్త పాలసీ తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. పారిశ్రామిక వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి ఏం కావాలో ప్రతిపాదనలు తీసుకుంటోంది. మరి ఈ రంగానికి గత ప్రభుత్వంలో జరిగిన నష్టం ఎంత? కొత్త ప్రభుత్వం నుంచి పారిశ్రామిక వర్గాలు ఏం ఆశిస్తున్నాయి? రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైకాపా పాలనలో భ్రష్టుపట్టిన వ్యవస్థలను గాడిన పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా పూర్తిగా పడకేసిన పారిశ్రామిక రంగాన్ని బాగు చేసే చర్యలను చేపట్టింది. ముఖ్యంగా అపార ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రత్యేక మంత్రిత్వ శాఖగా మార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించారు. గత ప్రభుత్వం తరహాలో కాకుండా ఆచరణ సాధ్యమయ్యే అంశాలన్నింటినీ గుర్తించి సమస్యలను పరిష్కరించాలని భావిస్తోంది. పారిశ్రామిక వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసి వారికి కావలసిన ప్రతిపాదనలు తీసుకుంటోంది. వీటిలో చేయగల వాటిని గుర్తించి వాటి పరిష్కారానికి కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో ఎంఎస్ఎంఈలకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన నిధులను దశలవారీగా విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవడంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. నూతన పారిశ్రామిక విధానంలోనూ ప్రోత్సాహం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. తమ సమస్యలన్నింటినీ కొత్త ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్లో మేము ఎంఎస్ఎంఈలకి హ్యాండ్ హోల్డింగ్ కావాల్సిన విధంగా అందించుతారని చెప్పి అనుకుంటున్నాం. ముందుగా మాకున్న ప్రధాన సమస్య స్కిల్డ్ మ్యాన్ పవర్ లేకపోవటం అండి. ఈరోజు స్కిల్ సెన్సెస్ మీద సీఎం సంతకం పెట్టడం జరిగింది. సో స్కిల్ సెన్సెస్ మీద సంతకం పెట్టిన తర్వాత మాకు కావాల్సిన స్కిల్స్ని ఐడెంటిఫై చేసి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళందరినీ కూడా ఎంఎస్ఎంఈలకు అందించగలరని, మన రాష్ట్రంలో యువశక్తి చాలా ఉన్నప్పటికీ కూడా, పర్టికులర్గా ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్లో నుంచి వచ్చిన వాళ్ళు ఎంఎస్ఎంఈల దగ్గర పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ఎక్కువ మంది సాఫ్ట్వేర్ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి కావాల్సిన అవకాశాలు దొరకనప్పటికీ కూడా వారు ఎంఎస్ఎంఈల దగ్గర పనిచేయట్లేదు. రాష్ట్రంలో ఉన్న 28 ఎంఎస్ఎంఈ పార్కులకు అదనంగా 262 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తోంది. పరిశ్రమలు నెలకొల్పేందుకు పర్యావరణ పరంగా అనువైన పరిస్థితులను నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనలను సడలించాలని పారిశ్రామికవేత్తలు కోరుతుండగా ఆ అంశాన్ని పరిశీలిస్తోంది. పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వీలుగా పార్కులలో రోడ్లు, విద్యుత్, నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండస్ట్రియల్ పార్కులలో వీలైనన్ని పరిశ్రమలు ఏర్పాటయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా ఇండస్ట్రియల్ పార్కులుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయవచ్చనే పారిశ్రామికవేత్తల సూచనలను గుర్తించిన ప్రభుత్వం వాటిని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వారి అభిప్రాయాలను తీసుకుంటోంది. ప్రభుత్వ నిర్ణయంపై సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి పరిశ్రమల సంఘాల సమాఖ్య, ఫ్యాప్సియా వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. మెయిన్గా ఏంటంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్లో లాజిస్టిక్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ కాస్ట్, లాజిస్టిక్ అన్నప్పుడు అట్లాగే పవర్ కాస్టు, అట్లా రా మెటీరియల్ కాస్టు, లేబర్ కాస్టు, ఇట్లా అన్ని రకరకాల కాస్టులు ఉంటాయి. ఈ కాస్టులన్నీ కొన్ని మనం కంపారిటివ్గా ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. దీని గురించి కూడా గవర్నమెంట్ వర్క్ చేసి మనం కాంపిటేటివ్గా ఇతర రాష్ట్రాల ఇండస్ట్రీస్తో పాటు మనం కాంపిటేటివ్గా ఉండే ప్రయత్నాలు చేసినప్పుడు బ్రహ్మాండమైన అవకాశాలతో మనం అభివృద్ధి అవుతాం. దేశ విదేశాలకు రవాణా సదుపాయం కలిగి ఉండటం ఆంధ్రప్రదేశ్కు ఉన్న అతిపెద్ద సానుకూల అంశం. పరిశ్రమల ఏర్పాటునకు అపారమైన ల్యాండ్ బ్యాంక్ సహా ఖనిజ సంపద విరివిగా కలిగిన రాష్ట్రంలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చేవారు సైతం ఎక్కువే. ఒక్క అవకాశం ఇస్తే చాలు పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలిస్తామని పోటీ పడే సంస్థలు కోకొల్లలు ఉన్నాయి. వీటన్నింటినీ వినియోగించుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మార్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు సహా లక్షలాది మందికి ఉపాధి కల్పించే అవకాశాలున్నా గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు.
రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడింది. పెట్టుబడిదారులను నిలువు దోపిడీ చేయడమే లక్ష్యంగా వ్యవహరించింది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేవారు ఉన్నా రాకుండా పన్నాగాలు పన్నింది. ఇప్పటికే పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారిని పొమ్మనకుండా పొగబెట్టింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము ఏం కోరుకుంటున్నామంటే యాజ్ ఎ స్టార్టప్స్ కింద మాకు యాజ్ ఎ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్గా అండ్ యాజ్ ఎ స్టార్టప్ కింద మాకు స్పేస్ ప్రొవైడ్ చేయాలి అనేది అనుకుంటున్నాము. మాకు స్టార్టప్స్కి ఎక్కడ మాకు స్పేస్ ఉంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మా స్టార్టప్స్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ పాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి లేదు. ఇక్కడ ఉన్న స్టార్టప్స్కి ఇక్కడే మనం అవకాశం ఇస్తే ఇక్కడున్న ఇక్కడే మన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకొని మన ప్రొడక్ట్స్ మనమే తయారు చేసుకొని మనం మార్కెట్లోకి తీసుకురావచ్చు. సో ఎట్లాంటి స్కిల్స్ డెవలప్మెంట్ కానీ మన ఏపీలో ఇంతవరకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా జరిగినాయి లేవు. వైకాపా ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వేలాది పరిశ్రమలు మూతపడ్డాయి. కష్టాల సమయంలో ఆదుకునే నాథుడు లేకపోయినా ఏదో విధంగా నడిపిస్తూ ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపైన బాదుడు అమలు చేశారు. రాయితీలు ఎత్తేశారు, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, ప్రోత్సాహకాలు మరిచారు. వైకాపా హయాంలో బకాయిలు తీర్చే ఆలోచనే లేకుండా పోయింది. నైపుణ్య సిబ్బంది దొరకకుండా చేశారు. దీంతో పెద్ద పరిశ్రమలే కాదు, చిన్న తరహా పరిశ్రమలు వేలాదిగా మూతపడ్డాయి. అపారంగా నష్టపోయినందున పరిస్థితులను మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పారిశ్రామిక రంగానికి పూర్వ వైభవం తెచ్చేందుకే నూతన పాలసీ తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 1568 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన పారిశ్రామిక పార్కులకు 5505 ప్లాట్లు కేటాయించారు. 507 ఎకరాల భూమి సైతం అందుబాటులో ఉన్నట్లు పరిశ్రమల శాఖ గుర్తించింది. 9 కామన్ ఫెసిలిటేషన్ కేంద్రాలు, 2 టెక్నాలజీ సెంటర్లు ఉన్నాయి. 29 మౌలిక సదుపాయాల అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. వీటికి అనుసంధానిస్తూ సమీపంలోనే టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. వీరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గతంలో తెదేపా ప్రభుత్వం రాష్ట్రంలో 250 టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేసింది. జగన్ సర్కారు వచ్చాక అదనంగా ఏర్పాటు చేసింది ఒక్కటీ లేదు. కేంద్ర ప్రభుత్వ పీఎం విశ్వకర్మ పథకం కింద 20 లక్షల మందికి ఉపాధి కల్పించడం మినహా ఎక్కడా చేసిందేమీ లేదు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేశారు. దీంతో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యత కలిగిన అభ్యర్థులకు శిక్షణ ఇవ్వలేని దుస్థితి నెలకొంది. వీటన్నింటినీ కూటమి ప్రభుత్వం చక్కదిద్దే పనిని ప్రారంభించింది. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వీఆర్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. కంటిన్యూస్లీ ఫర్ అబౌట్ 4 years ఉన్నాం మనం. సో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అంటే మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఈజ్ ఒకటే కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మనం తీసుకోవాలి, పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక వర్గాలకు చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని సత్వరం పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో వస్తువుల ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉంటోంది. దీన్ని తగ్గించినప్పుడే పరిశ్రమ యజమానికి లాభాలు వస్తాయి. పొరుగు రాష్ట్రాలతో పోల్చితే ప్రస్తుతం పరిశ్రమలకు వినియోగించే విద్యుత్ రాష్ట్రంలో యూనిట్ ఖర్చు 4 నుంచి 5 రూపాయలు ఎక్కువగా ఉంది. రవాణా కోసం వినియోగించే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు లీటర్కు 7 నుంచి 8 రూపాయల వరకు ఎక్కువగా ఉన్నాయి. వీటిని తగ్గిస్తే ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుందని వారంటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి అపార అవకాశాలున్నా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆహార ఉత్పత్తులను వాల్యుయేషన్ చేయకుండా ఇతర దేశాలకు విక్రయిస్తున్నారు. అందువల్ల వాల్యుయేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ సహా బీసీ వర్గాలను ప్రోత్సహించేలా నూతన పారిశ్రామిక పాలసీలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయా వర్గాలు కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో వెనుకబడిన వర్గాల వారిని ప్రోత్సహించేందుకు అనువైన పాలసీని తీసుకురాగా జగన్ వచ్చాక దాన్ని నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకే ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పిన జగన్ వాస్తవానికి ఆయా వర్గాలు పారిశ్రామికవేత్తలుగా ఎదగకుండా అన్ని విధాలా అణగదొక్కారని అంటున్నారు. తిరిగి దళిత వర్గాలు అభివృద్ధిలోకి రావాలంటే పాత పాలసీని అమలు చేయాలని కోరుతున్నారు.